మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ ముందు ప్రజలు సిలిండర్ కోసం బారులు తీరారు. ఉదయం నుంచి పడుగాపులు కాస్తున్న వార్తలు రావడంతో గ్యాస్ ఏజెన్సీని డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలెవరూ గ్యాస్ కోసం భయపడాల్సిన అవసరం లేదన్నారు. మన దగ్గర గ్యాస్ కొరత ఏమాత్రం లేదని, ప్రజలు కాస్త సహనంతో ఉండాలని సూచించారు. చర్లపల్లిలో 3 గ్యాస్ గోదాములున్నాయని, వీలైనంత త్వరలో ప్రజలకు ఇంటి దగ్గర గ్యాస్ సరఫరా చేస్తామని అన్నారు. ఒక గ్యాస్ బుకింగ్ చేసుకున్న 30 రోజుల్లో గ్యాస్ వస్తుందని అన్నారు. అలా కాకుండా బుకింగ్ చేసిన 2-3 రోజుల్లోనే గ్యాస్ కావాలని ఏజెన్సీ కార్యాలయానికి రావడంతో ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయన్నారు. ఇబ్బంది చాలా ఉంది. డీజిల్ నిల్వలు, పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. అంటే కొన్ని డ్రై అప్ అవడం వల్ల కొన్నిటి మీద ఒత్తిడి పెరుగుతుంది. అది కూడా డ్రై అప్ కాదండి, డీజిల్ నిల్వలు ఆల్రెడీ ఉన్నాయి. డీజిల్ స్టాక్ సఫిషియెంట్ గా ఉన్నాయి అన్ని వెహికల్స్ కు. కాకపోతే ఏంటంటే కొద్దిగా వాళ్ళు డీలర్స్ ఎవరైతే ఉన్నారో పాత డీలర్స్ వాళ్ళ బ్యాలెన్స్ అమౌంట్, పెండింగ్ అమౌంట్ మొత్తం క్లియర్ చేస్తేనే కంపెనీ స్టాక్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళ పాత అమౌంట్ ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో అవి క్లియర్ చేయగలరు. కొన్ని పనులు బంద్ ఉన్నాయి. మామూలుగా సఫిషియెంట్గా నార్మల్గా అన్ని డీలర్స్ మాత్రం ఫుల్ ఓపెనే ఉన్నాయి. వాహనదారులకు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా అవసరం తగ్గట్టు తీసుకోవాలి. అవసరమో అంతవరకే తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ పోకుండా చూడడానికి పబ్లిక్ ఏమంటుందంటే నో స్టాక్ బోర్డు పెట్టి బ్లాక్ అమ్ముకుంటున్నారని ఆరోపణ చేస్తారు. ఒక్క నిమిషం అండి. మేడ్చల్ జిల్లాలో దాదాపు 52 ఏజెన్సీలు, 3 కంపెనీలు, ఐఓసీఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిఎస్ఎల్ వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల గతంలో నార్మల్ టైంలో 30,000 డైలీ 30,000 బుకింగ్ ఉంటే 60,000 బుకింగ్ జరిగింది. అవి గ్రాడ్యువల్గా ఇప్పటికీ 30,000 జరిగింది. అంటే 30-35,000 మంది డైలీ బుకింగ్. అయితే ఇది కూడా ప్యానిక్ బుకింగ్. అంటే కన్జ్యూమర్స్, ప్రజలు కానీ వాళ్ళు భయపడి సిలిండర్ రాదు కావాలనే ఉద్దేశం కాదు, ప్యానిక్ బుకింగ్. అంటే భయపడి అడ్వాన్స్గా బుకింగ్ చేసుకుంటున్నారు. దాని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. మనకు సఫిషియెంట్ స్టాక్స్ వస్తున్నాయి. మేము కూడా సేల్స్ ఆఫీసర్స్ కానీ ఆయిల్ డిపోలతో మాట్లాడుతున్నాము. మీరు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 30 రోజుల తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేయబడుతుంది బుకింగ్. తర్వాత డిఎస్సి కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం కొత్త కనెక్షన్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అలాంటివి ఏమి ఉంటాయి, అది కూడా ఏజెన్సీల మీద ఒత్తిడి చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో గోడంలకు కానీ ఆఫీసులకు కానీ వద్దకు పబ్లిక్ చేరకూడదు. దీనివల్ల ల్యాండర్ సమస్య. ఇంకొకటి, ఏ బంక్లో కూడా లూజు కానీ ట్యాంకులు కానీ వాటర్ క్యాన్లలో కూడా తీసుకుంటున్నారు. అలాంటిది ఏమీ ఆలోచన చేయబడదు. పెట్రోల్ బంకు యజమానులతోని కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు సహకరించాలి. జిల్లాను మంచి పేరుంది ఇప్పటి వరకు, ఎక్కడ కూడా అది కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెహికల్స్ ఇష్టానుసారంగా రోడ్ల పైన పెడుతున్నారు కదా, పెట్రోల్ బంక్ యజమానులకు ఏమైనా మీరు సూచనలు ఇస్తారంటే లైన్ పాటించాలని? దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నారు చాలా మటుకు. రిగార్డింగ్ ఈ ఇష్యూస్ మినిస్టర్ గారు ఆల్రెడీ మానిటర్ చేస్తున్నారండి. రెగ్యులర్గా మీటింగ్స్ తీసుకుంటారు కమిషనర్ గారు, మినిస్టర్ గారు. ప్రతి డీలర్షిప్, ప్రతి గోడౌన్స్ దగ్గర కూడా బందోబస్తు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు అరేంజ్ చేశారు. వాళ్ళు పెట్రోల్ బంక్స్ కానీ గ్యాస్ గోడౌన్స్ దగ్గర కూడా మన పోలీస్ బందోబస్తు మాత్రం పెట్టారు. ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కానివ్వకుండా రెగ్యులర్గా మానిటర్ కూడా ఎస్పీ గారు, డిఎస్పీ గారు అసలు ఇండియన్ ఆయిల్ ఆల్మోస్ట్ అన్ని ఉంటున్నాయి. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో క్లోజ్ చేసి పెడుతున్నారు స్టాక్ అని. అటువంటిది ఏం లేదు. కంపెనీస్ వాళ్ళ పాత బకాయిలు ఏవైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి రెగ్యులర్ స్టాక్ ఇస్తా అని వాళ్ళు కండిషన్ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు పాత అల్లి ఏదైతే వాళ్ళ డ్యూస్ ఉన్నాయో వాళ్ళు క్లియర్ లేక బంద్ చేసింది. కానీ రెగ్యులర్ ఎవరైతే క్యాష్ ఇస్తారో వాళ్ళకి కంపెనీ రెగ్యులర్ స్టాక్ ఇస్తుంది. అటువంటి